రండి సేవకులు, లోపలికి రండి. అందరూ కుర్చీలు ఉన్నాయి లోపల. ప్రేమల తండ్రి, మా రక్షకుని యేసు నామములో స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మా సృష్టికర్త, మా రక్షణకర్త అయినటువంటి దేవుడు, సమాధానకర్త అయినటువంటి దేవుడు, మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి మీ పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మాకు విమోచనం అనగా పాప క్షమాపణ దయచేశారు. యేసు ప్రభు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబాటు నిత్య స్వాస్థ్యం యొక్క నిరీక్షణ ఇచ్చినారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా మంచి కాపరిగా అనుదినం మమ్మల్ని సంరక్షించి, పోషించి, బలపరిచి నడిపించేటువంటి మీ యొక్క కృప అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవుని సంఘం యొక్క ప్రత్యక్షతను బట్టి మీకు స్తోత్రాలు. అపోస్తలులు, ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మేము కట్టబడినట్లు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంధత్వంలో, బుద్ధితనంలో ఉన్నటువంటి మా మీద మీ యొక్క వెలుగును ప్రకాశింపజేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క రాయబారులుగా ఈ యొక్క సమాధాన సువార్తను మాకు అప్పగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క ప్రజలైనటువంటి వారిని పోషించి నడిపించేటువంటి కాపరులుగా మీరు మమ్మల్ని చేసుకునేందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లౌకికమైనటువంటి జ్ఞానంతో కాకుండా దైవ జ్ఞానముతో, మీ ఆత్మ శక్తితో మీ యొక్క పరిచర్యను చేయగలిగినట్లు కావాల్సిన దైవ కృపను అనుగ్రహించండి. కాబట్టి ఈ యొక్క ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయబడ్డది కనుక నిన్న ఉదయం నుండి రాత్రి వరకు కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి పరిచర్యలు మీరు సహాయపడినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినం ఉదయకాలం ఈ యొక్క గ్రామంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించటకై అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో ప్రార్థనలో గడిపేటువంటి సమయం మాకెంత దీవెనకరంగా, మేలుకరంగా చేయండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని నూతనపరచండి, బలపరచండి. ఆయా బలహీనతలు, అనారోగ్య పరిస్థితుల్లో ఉండేటువంటి ప్రియులను మీరు బలపరిచే వారికి మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మా కొరకు ప్రయాసపడి ఈ వంట పనిలో సహాయపడేటువంటి వారు, ఇతర పని బాధ్యతలు ఉండేటువంటి వారందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, వారి యొక్క పనులన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి సహాయపడమని, ప్రతివిధమైనటువంటి కీడు ప్రమాదాన్నింటి నుండి తప్పించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి దాసుని కుటుంబాన్ని, దేవుని ప్రజలైనటువంటి వారందరినీ మీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. మేము పాడేటువంటి పాటలు ధ్యానించే వాక్యం దేవునికరంగా, మేలుకరంగా చేయమని దయాసానికి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మీ సన్నిధిలో మేము గడిపే ప్రార్థన సమయము మాకెంతో ప్రోత్సాహకరంగా చేయమని, ప్రార్థన విజ్ఞాపన యొక్క ఆత్మను మా మీద సమృద్ధిగా కుమ్మరించమని మీ కృపాసానికి అప్పచెప్పుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. రండి శ్రీమతి విజయ్ కుమార్, ఇంద్రనగర్. (766) యెహోవాను స్తుతించుడి, మీరు యెహోవా నామమును స్తుతించుడి. 750 పాత పాట పుస్తకంలో, 766 కొత్త పాట పుస్తకం.
యెహోవాను స్తుతించుడి మీరు యెహోవా నామమును స్తుతించుడి యెహోవాను స్తుతించుడి మీరు యెహోవా నామమును స్తుతించుడి యెహోవా సేవకులారా మీరు స్తుతించుడి యెహోవా సేవకులారా మీరు స్తుతించుడి యెహోవాను స్తుతించుడి యెహోవా నామమును స్తుతించుడి యెహోవాను స్తుతించుడి యెహోవా నామమును స్తుతించుడి యెహోవా మందిరపు నాదిని వేసిన యెహోవా మందిరపు నాదిని వేసిన దినముల పలికిన ప్రవక్తల మాట యెహోవా మందిరపు నాదిని వేసిన దినముల పలికిన ప్రవక్తల మాట
మీరు స్తుతించుడి యెహోవా సేవను, మీరు స్తుతించుడి యెహోవాను స్తుతించుడి, మీరు యెహోవా నామమును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, ఏడు 733 పర్వతములు తొలగిపోయినను తత్తిరిలను. పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లినను మేఘలు బహుగా సమాధానము విడచిపోదు, సమాధానము విడచిపోదు, నీ నిబంధన తొలగిపోదు, నీ నిబంధన తొలగిపోదు, పర్వతములు తొలగిపోయినను సైన్యములకధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే, సైన్యములకధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే, భూషణ కిరీటము సొగసైనమగుటము, భూషణ కిరీటము సొగసైనమగుటము, చిగురుమహిమా పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లినను మేఘలు బహుగా సమాధానము విడచిపోదు, సమాధానము విడచిపోదు, నీ నిబంధన తొలగిపోదు, నీ నిబంధన తొలగిపోదు,
నన్ను మేతలు బహుగా సమాధానము విడచిపోదు సమాధానము విడచిపోదు నీ నిబంధన తొలగిపోదు నీ నిబంధన మృతులైన వారు బ్రతుకుదాన్ని వారి శవములు జీవములరునని మృతులైన వారు బ్రతుకుదాన్ని వారి శవములు జీవములరునని మట్టిలో పడి ఉన్న పేదలైన వారు పేదలైన వారు వీరుని మహిమలో పేదలు బహుగా సమాధానము విడచిపోదు సమాధానము విడచిపోదు నీ నిబంధన తొలగిపోదు నీ నిబంధన సంరక్షకుడు యెహోవా యెరూషలేముని వాసులకు సంరక్షకుడు యెహోవా సమాధానము విడచిపోదు సమాధానము విడచిపోదు నీ నిబంధన తొలగిపోదు నీ నిబంధన పాదములను వలలోను విడిపించే ప్రభు నడిపించును నా పాదములను వలలోను విడిపించే ప్రభు నడిపించును నాకను సమాధానము విడచిపోదు సమాధానము విడచిపోదు నీ నిబంధన తొలగిపోదు
ఈ పాట సినిమా ట్యూన్. ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి సినిమా ట్యూన్లో. బాక్సింగ్ గారి దగ్గర వచ్చేవారు అన్న ఏందన్నా సినిమా ట్యూన్లు ఉన్నాయి మన పాటలు అంటే, బాక్సింగ్ గారు ఏం చెప్పినారంటే, మన ట్యూన్ వాళ్ళు దొంగిలించినారు, వాళ్ళ ట్యూన్ కాదు ఇది. కొన్ని కీర్తనలో రాగాల పేర్లు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడిది? మనల్ని కాపీ కొట్టినారు వాళ్ళు, మనది వాళ్ళు పాడుతున్నారు కానీ వాళ్ళది మనం ఏం పాడట్లేదు అన్నారు. కనుక వాళ్ళంతా ప్రార్థనాపూర్వకంగా కట్టినటువంటి పాటలు. మరి దావీదు, ఆసాపు, కోరహు కుమారులు వాళ్ళు ఏమి సాధారణమైనటువంటి పాటలు కాదు అవి, ఆత్మ ప్రేరేపణ ద్వారా కట్టినటువంటి పాటలు. ఈ యొక్క సియోను గీతంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే అన్ని వాక్యాలే ఉంటాయి, అన్నీ వాక్యాలు ఉంటాయి. మనం పాటలు పాడుతూ ఉంటే ఇంక వాక్యాలు మనలో పోతుంది అని అర్థం. పాటలు పాడడం ద్వారా ఆరోగ్యం కూడా. ఇప్పుడు పొంగల్ తిన్నారు, పెరుగు వడ తిన్నారు, ఎట్టా అరుగుతుంది? గట్టిగా పాడాలా? సింగర్స్ బాగా తింటారు, అరిగిపోతాయి. కాబట్టి మన సంఘాల్లో పాడమని వారిని మనం ఏం చేయాలా? ప్రోత్సహించాలా. కొంతమందికి మంచి టాలెంట్ ఉంటుంది, గట్టిగా హై పిచ్లో పాడవలసింది హై పిచ్లో పాడాలా, లో పిచ్లో పాడవలసింది లో పిచ్లో పాడాలా. హై పిచ్లో పాడవలసింది లో పిచ్లో పాడితే సచ్చినట్టు ఉంటుంది, నీరసంగా ఉంటుంది. కనుక లో పిచ్ ఉంటుంది, మీడియం ఉంటుంది, హై పిచ్, 3 ఉంటాయి. లో పిచ్ ఉంటుంది, బేస్ వాయిస్. ఇప్పుడు లాజర్స్ అని పాడతాడు చూడండి, బేస్ వాయిస్ అయింది. ఆయన పాడుతూ ఉంటే మార్టిన్ గారి స్వరం వినపడదు, అంత బేస్ వాయిస్ అయింది. అది అందరికీ ఉంటుంది, కొంతమందికి ఉంటుంది బేస్ వాయిస్. కొంతమంది మీడియంగా పాడేటువంటి వాళ్ళు ఉన్నారు. హై పాడేటువంటి వాళ్ళు కొద్దిమంది, అందరూ పాడలేరు. మా నాయన హై పిచ్లో పాడేటువంటి వాడు, హార్మోని లాస్ట్లో ఉంటుంది హై పిచ్, అది దాటిపోయేది ఆయన పాట. ఆ దినాల్లో పాటలు పాడితే ఆయన. కనుక ఆయనకు ఉన్నటువంటి టాలెంటే మాకు వచ్చినాయి. నాకంటే మా తమ్ముడు ఇంకా చాలా బాగుపడతాడు. వాడు కంపోజర్, సింగర్ 2, పాటలు పాడతాడు, పాటలు కడతాడు. అంత మంచి టాలెంట్ దేవుడు ఆయనకి ఇచ్చినాడు. తమిళ్లో పాడతాడు, తెలుగులో పాడతాడు, హిందీలో పాటలాడతాడు, పాటలు పాడతాడు, 4-5 భాషలు పాడుతాడు. పాటలు పాడేది మాత్రమే కాదు, సువార్త కూడా చెప్తాడు, వాక్యం కూడా చెప్తాడు. చేతిలో ఉండేదేమో తమిళ్ బైబిలే, హిందీలో చెప్తాడు, అవసరమైతే ఇంగ్లీష్లో కూడా చెప్తాడు. వానికి తమిళ్ వస్తుంది, తెలుగు వస్తుంది, కన్నడ వస్తుంది, మలయాళం వస్తుంది, ఇన్ని భాషలు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు సిఎస్ఎఫ్, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్లో వాళ్ళు అన్ని రాష్ట్రాలు తిరిగినటువంటి వాళ్ళు. ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి భాషను పికప్ చేస్తాడు వాడు. సెక్యూరిటీ పెద్ద పెద్ద కంపెనీలకు, మైన్స్, స్టీల్ ప్లాంటు, వీటన్నిటికీ సెక్యూరిటీ వాళ్ళు. కాబట్టి వాడు లీజర్గా ఉన్నప్పుడు కూర్చొని ఇదే చేస్తుంటాడు, పాటలు కడతా ఉంటాడు, బైబిల్ చదువుకుంటూ ఉంటాడు. మంచి ఎవాంజలిస్ట్ వాడు, సువార్త చెప్పగలిగినటువంటి వాడు. వాడి చేతిలో బైబిల్ ఉందని వాడి మీద కేసు పెట్టారు, కేసు పెట్టి ఇరికించినారు ఇక్కడ ఒరిస్సా బార్డర్లో.
కేసు పెట్టి ఇరికించినారు. అది దాదాపు 2 సంవత్సరాలు అనుకుంటారు, నడుస్తూనే ఉంది కోర్టులో. సస్పెండ్ చేసినారన్న, ఏం చేయాలా అంటే, ఆడ నీకు దగ్గర విజయనగరం ఉంది కదా, అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన నంబర్ ఇస్తాను, స్టీవెన్ ఆయన పేరు. స్టీవెన్ అంటే ఎవరు? మన తిరుపతిలో ప్రసన్న వాళ్ళ మామ. ప్రసన్న ఉన్నాడే వాళ్ళ మామ, మంచి సేవ చేస్తున్నాడు ఆయన. ఆ బ్రదర్కి చెప్పి పరిచయం చేయించి, ఇట్లా మా బ్రదర్ వస్తున్నాడు వాడుకోండి అని. ఆ సస్పెండ్ అయిన అన్ని నెలలు బాగా వాడబడ్డాడు ఆయన. హిందీలో చెప్తాడు, తెలుగులో చెప్తాడు, చాలామంది పరిచయం అయినారు. దేవుడు ఒక ఉద్దేశంతోనే సస్పెండ్ చేసినాడు, నేను సేవలో వాడబడాలని అని. వాడు హ్యాపీగా ఉన్నాడు. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి టాలెంట్ దేవుని కొరకు మనం ఉపయోగించడం ద్వారా అనేక మంది ఆయా స్థలాల్లో ఉన్నటువంటి, ఆయా సంఘాల్లో ఉండేటువంటి వారు ఎంకరేజ్ అవుతారు. నాకేమి తెలుగు వచ్చి సచ్చేది కాదు. తెలుగు పాటల ద్వారానే నేను తెలుగు నేర్చుకోగలిగిన. తెలుగు పాటలే అంటే నాకు చాలా ఇష్టం. ఆ చిత్తూరులో ఉన్నప్పుడే ఆ తెలుగు పాటలు నేర్చుకునేదానికి అది వాళ్ళు నేర్చుకున్నాను. ₹1 పుస్తకం అది. తమిళ్ తెలుగు 2 ఉంటాయి అక్షరాలు. కిరాణా కొట్లో ఫ్రీగా ఉండేటప్పుడు రాసుకుంటా ఉండేటువంటి వాడిని. వాళ్ళు పాటలు పాడేటప్పుడు ఆ తెలుగు పాటలు మొట్టమొదట కాన్వికేషన్ సాంగ్స్ ఒక 100 పాటలు ఉంటాయి, తెలుగు పాటలు. ఆ పాటల కోసం తీసుకున్నాను నేను హెబ్రోన్లో. పక్కన ఉండేటువంటి పాటలు పాడతారు కూడా ఫాలో అయ్యేవాడిని, పాటలు పాడేటువంటి వాడిని తెలుగులో. అప్పుడు నాకు క్లోజ్గా ఉండేటువంటి వాడు నెహేమియా, కర్నూలు నెహేమియా. మేమంతా ఒకే బ్యాచ్. తెలుగు పాటలు పాడతా, తెలుగు బైబిల్ చదివేంది అన్నాడు. అతనే నాకు తెలుగు బైబిల్ ఒకటి గిఫ్ట్ ఇచ్చినాడు. తెలుగు బైబిల్ చదివా, తెలుగులో వాక్యం చెప్పాలంటే తెలుగు బైబిల్ చదవాలా అని నన్ను ఎంకరేజ్ చేసినాడు నెహేమియా. అట్లా తెలుగు బైబిల్ ఆయన ఇచ్చినాడు. అప్పుడు చదవడం మొదలుపెట్టిన. ఆ ఇంగ్లీష్ బైబిల్, తమిళ్ బైబిల్ అన్నీ పక్కన పెట్టేసి తెలుగు బైబిల్ చదవడం మొదలుపెట్టి. అది దేవుడు ఇచ్చినటువంటి వరం అది. ఎందుకంటే నేను ఇంగ్లీష్ మీడియం చదివినా కాబట్టి తెలుగు స్టూడెంట్స్, తమిళ్ స్టూడెంట్స్ అందరం మేము కలిసి ఉండేటువంటి వాళ్ళం. మా ద్వారా వాళ్ళు తమిళ్ నేర్చుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా మేము తెలుగు నేర్చుకునేటువంటి వాళ్ళు మాట్లాడేదని. అట్లా దేవుడు నాకు నేర్పించినాడు ఈ యొక్క తెలుగు భాష. భగత్ సింగ్ గారు మనసులో పడ్డది, ఇతడు ఆంధ్రాలో పనికి వస్తాడు సేవలో అని నన్ను ఆంధ్రాకు పంపించాడు. మొట్టమొదటి తెలంగాణ, ఫస్ట్ కర్ణాటక, తర్వాత తెలంగాణ, తర్వాత సర్కారీ ఏరియా. అట్లా తిరిగి లాస్ట్లో రాయలసీమకు వచ్చిన. భాషలు నేర్చుకోవడము మంచిది. నెహేమియా మెడ్రాస్లో ఉన్నాడు కాబట్టి వాడు తమిళ్ మాట్లాడతాడు. మేము ఏదైనా సీక్రెట్ మాట్లాడుకోవాలంటే తమిళ్లో మాట్లాడతాం ఇద్దరం. దొంగలు మీరు ఏంటి తమిళ్లో మాట్లాడుకుంటున్నారు అనేవాళ్ళు. కనుక అతడు మంచి మెమరీ పవర్ నెహేమియాకు. ఎప్పుడు చదువుతూ ఉండేవాడు పుస్తకాలు, లారెన్స్ పుస్తకాలు, అవి ఇవి చాలా పుస్తకాలు చదివేటువంటి వాడు బైబిల్తో పాటు. కనుక దేవుడు మంచి టాలెంట్ ఇచ్చినాడు, చక్కగా వాక్యం చెప్తాడు. ఆ ట్రైనింగ్లో కూడా చాలా ఆస్తమా పేషెంట్, అతడు చాలా బాధపడేటువంటి వాడు. తర్వాత షుగర్ వచ్చింది,
తర్వాత హార్ట్ కంప్లైంట్ వచ్చింది. నాకంటే వయసులో కొంత చిన్నోడే ప్రభు దగ్గర పోయినాడు. అది మంచి సేవ చేసి పోయినాడు. అదే బ్యాచ్, లాస్ట్ బ్యాచ్. ఇంకా తర్వాత వచ్చినటువంటి బ్యాచ్ అంతా కూడా అంత ఆత్మీయంగా లేరు, వారికి సరైన ట్రైనింగ్ లేదు. మేము ఉన్నటువంటి దినాల్లో మాకు మంచి బైబిల్ టీచర్స్ ఉండేవారు. బ్రదర్ ఫ్లాక్, బ్రదర్ గోల్స్వర్ది, బ్రదర్ యాబీస్. మేము ఉన్నటువంటి దినాల్లో యాబీస్ బైబిల్ టీచర్, వెరీ గుడ్ బైబిల్ టీచర్. ఇంగ్లాండ్ నుండి వచ్చినాడు ఆయన, వెకమిషన్, వరల్డ్ ఎవాంజలికల్ క్రూసేడ్ నుండి ఆయన పంపించినారు. ఆయన భార్య మంచి టీచర్, విబిఎస్ పరిచయని ఇంట్రడ్యూస్ చేసింది ఆమెనే, ట్రైనింగ్ ఇచ్చింది ఆమె. హెబ్రోన్లో ఉండేటువంటి సిస్టర్స్ ఈ 10 లెసన్ ఇవన్నీ ఏర్పాటు చేసింది ఆమెనే, యాబీస్ మిస్సెస్. వెరీ గుడ్ సింగర్ ఆమె, హిందీలో పాడుతుంది ఆమె. దాదాపు 1000 మంది కంటే ఎక్కువ వస్తారు కదా, 1500 మంది వస్తారు హెబ్రోన్లో. మైక్ ఉండదు కానీ ఆమె స్వరం మాత్రం ప్రత్యేకంగా వినబడుతుంది. అంత మంచిగా పాడేది ఆమె హిందీలో. మంచి టాలెంటెడ్ లేడీ. ఆయనేమో ఇంగ్లీష్ కూడా, ఆమె యూదురాలు. ఆయనేమో పొట్టిగా ఉన్నట్టు ఆమె పొడుగ్గా ఉంటుంది. ఆ దినాల్లో మంచి మంచి దైవజనులను దేవుడు భక్సింగ్ గారి యొక్క జతపని వారికి ఇచ్చినాడు. కాబట్టి ఆయన స్వార్థ చెప్పి సంఘాలు స్థిరపరిచి వెళ్ళిపోతే నీళ్లు పోసే పరిచర్య యాబీస్ గారు, తర్వాత గోల్స్వర్ది, ఫ్లాక్, వాళ్ళే నీళ్లు పోసేటువంటి వాడు. నేను స్టూడెంట్గా ఉండేటప్పుడు ఫ్లాగ్ చిత్తూరు వచ్చినాడు. 2 పీటర్, 2 పేతురు మీద ఆయన స్టడీస్ ఇచ్చినాడు. ఇప్పుడు కూడా గుర్తే నాకు. అప్పుడు నేను హై స్కూల్ స్టూడెంట్. మంచి టీచర్ ఆయన. ఒక మంచి బుక్ రాసినాడు ఆయన, ప్రత్యక్ష గుడారం మీద. దొరకట్లేదు అది. 106 సంవత్సరాలు ఏం బతికినాడు ఆయన ఇంగ్లాండ్లో. లాస్ట్లో మంచి ఉద్యోగంలో ప్రభు దగ్గర పోయినాడు. ఆయన రాసినటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి, చాలా మంచి డీప్గా ఉంటాయి. మంచి యాక్టివ్ పర్సన్ ఆయన. అప్పుడు ఆ దినాల్లో చెన్నైకి దాదాపు 5-6 మంది కాన్వకేషన్కి వస్తే సర్వింగ్ ఇన్ఛార్జ్ ఆయన ఫ్లాగ్ గారు. మిలిటరీ ఎక్స్ సర్వీస్ కదా, అంతమందికి అరగంట సేపులో సర్వింగ్ చేయించినాడు. 5-6 వేల మందికి. ఎంతసేపు? మనమైతే తంటాలు పడుతూ ఉంటాం. వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపించేసినాడు. ఒక సూపర్వైజేషన్ పెట్టి అరగంట సేపులో అయిపోయింది. అంత మంచి టాలెంటెడ్ వాళ్ళను దేవుడు భక్సింగ్ గారికి ఇచ్చినాడు. కాబట్టి ఆయన యొక్క జతపని వారుగా మనం ఈ సేవలో ఇంకా కొనసాగుతున్నామంటే అది దేవుని యొక్క కృపనే. భక్సింగ్ గారితో ప్రయాణం చేసినాం. ఆయన ఎక్కడెక్కడ పరిచర్య చేసినాడు ఆ స్థలాలకు మమ్మల్ని తీసుకువెళ్ళేటువంటి వాడు. ఆయన చూసి నేర్చుకున్నాం మేము. ఆయన యొక్క విధానాన్ని చూసి, మాకు బైబిల్ కాలేజీ లేదు కానీ ఆయన మాకు ఏం నేర్పించినాడు? విశ్వాసం నేర్పించినాడు. దేవుని మీద ఆధారపడడం ఏంటో ఆయన నేర్పించినాడు. ఆయన అనుభవం చెప్పేటువంటి వాడు. అదే మేము పాటించేటువంటి వాడు. ఆ దినాల్లో పైసలు ఎక్కడదయ్యా? పైసలు లేవు. సబ్బు కొనుక్కోవాలంటే పైసలు ఉండేది కాదు. తల పెరిగిపోతే కట్టింగ్ చేసుకునేదానికి పైసలు ఉండేది కాదు. అటువంటి కష్ట దినాలు ఆ దినాలు. తిమోతి అని చెప్పేటువంటి వాడు, మీకైనా అప్పుడప్పుడు ఏదో ఎవరు ఇచ్చేవాళ్ళు, కానీ మా దినాల్లో మా ట్రైనింగ్ పీరియడ్లో సబ్బు లేకుండా పోయి స్నానం చేసుకొని వచ్చేవాడట ఆయన. సబ్బులు లేవు.
అటువంటి కష్టదినాలు. ఇంకా అగస్టిన్ గారు అయితే మాకు టిఫిన్ ఎక్కడనో భోజనం ఎక్కడనో ఎప్పుడు వస్తుందో మాకు తెలిసేది కాదు. ఉదయం ఏదైనా సద్యాన్నం ఉంటే అది తినేసి సువార్తకు వెళ్తే ఎక్కడ ఎవరు పెడతారో తెలియదు. అటువంటి కష్టాలు పడినటువంటి వాళ్ళు సేవలో. మరి పెద్ద ఫ్యామిలీ అయింది అగస్టిన్ గారిది, పెద్ద ఫ్యామిలీ, 8 మంది ఏమో ఆయన పిల్లలు. అది నాళ్ళు ఏముండేది, ఏమి లేవు. ఒకరోజు భోజనం లేకపోతే ఎట్టబా ఇంటికి పోవాలి, ఇంటికి పోతే పిల్లలంతా కనిపెట్టుకుంటూ ఉంటారు మా నాయన ఏమైనా తెస్తాడని. ఏం లేదు, ఆ రోజు భోజనమే లేదట. అప్పుడు భక్సింగ్ గారి దగ్గర పోయి, అన్న భోజనం ఏం లేదన్న, పిల్లలు పస్తున్నారన్న, ఆ బొప్పాయి కాయలు ఉన్నాయన్న, అవి తీసుకో. ఆల్ రైట్ అంటే ఆ బొప్పాయి పండ్లు కోసుకొని పోయి ఇంట్లో పిల్లలకు అందరికి కోసిపెట్టు, బొప్పాయి కాయ తిని పండు తిని పడుకున్నాడు. అటువంటి దినాలు అవి. ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు, ఎన్ని తంటాలు పడ్డారు. ఆయన సేవ నుండి వెళ్ళిపోలేదు చూడు, వెనకంచి వెళ్ళేవాళ్ళు. ఏ కష్టాలైనా చివరి వరకు అయినా నిలబడ్డాడు దేవుని యొక్క సేవలో. అదే మాకు నేర్పించారు. మీకేందయ్యా గంట కొడితే టీ, గంట కొడితే భోజనమో, మాకు గంట లేదు, మాకు టీ లేదు, మాకు ఏమీ లే, గంజి తాగిపోయేవాళ్ళం. అది ఉంటే ఉంది, లేకపోతే లేదు. అదే మా పరిస్థితి. అటువంటి వారికి భక్సింగ్ గారు తరబీదు ఇచ్చి ఎంతమంది మరి కోఆపరేట్ చేసినారు, ఆయనకు లోబడ్డారు. వచ్చేటప్పుడు ఒక సంగతి గుర్తు వచ్చింది. ఒక సేవకుని పిలిచి, వాళ్ళు ఎంతోమంది పోతున్నారు, 10 మంది ఏమో, ట్రైన్లో పోవాలా, అవతల ఆ ఊరికి పోయి సువార్త చేయాలి, పరిచర్య. టికెట్ తీసుకురా పో అన్నాడట. ఆయన డబ్బులు ఇస్తారని చూసుకుంటా ఉన్నాడు. ఏంది నిలబడ్డా, పోయి టికెట్ తీసుకురా పో అన్నాడట. పైసలు లేవు, పైసలు ఇయ్యలే. ఆయన దగ్గర ఉంటే కదా ఇచ్చేదానికి. భక్సింగ్ గారి దగ్గర లేవు. ఆ టికెట్ తీసుకురాపో అని చెప్పిన ఆయన దగ్గర లేవు. ఆయన ఏం చెప్పాలి అర్థం కాదు. గో పోయినాడు ఆయన, పైసలు లేకుండా పోయినాడు. ఏం దేవుడా, ఏం పరీక్ష ఇది. ఆయన దగ్గర ఉంటే పైసలు ఇచ్చేవాడు. తర్వాత గ్రహింపైంది అట ఆయనకు. ఆయన దగ్గర పైసలు ఉంటే ఇచ్చేవాడు. కాబట్టి ఆయన దగ్గర లేదు, నా దగ్గర లేదు. నేను ఏం చేయాలి ప్రభు అంటే, గో పో. క్యూలో పోయి నిలబడుకున్నాడు. ఒక్కొక్కరు తీసుకొని పోతా ఉన్నారు అవతల. ఈయన దగ్గర పైసలు లేవు, క్యూలో నిలబడ్డాడు. అంతే, దగ్గర వస్తుంది. ఇంకొక 4-3 ఉన్నారు. వాళ్ళు పోతే ఈయన పోవాలా. ఏం చేస్తాడు, పైసలు లేకుండా. అప్పుడు వచ్చాక ఆయన, బ్రదర్ భక్సింగ్ గారు పంపించాడా మిమ్మల్ని ఆయన అడిగినాడట. అవును బ్రదర్, ప్రైజ్ లార్డ్ అన్నాడట. ఇది కవర్ పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో తెలియదు, ఎప్పుడు చూసినోడు కాదు. ఆ టికెట్లన్నీ తీసుకొని తర్వాత వీళ్ళంతా పోయినారు, ట్రైన్ ఎక్కిపోయినారు. చూసా, ఏం నేర్పించినాడు ఆయన? విశ్వాసం నేర్పించినాడు. బైబిల్ కాలేజీకి పంపలేము, మొన్న థియాలజీ చదవలేదు మేము. ఏం నేర్పించినాడు? విశ్వాసం నేర్పించినాడు, విధేయత నేర్పించినాడు. మా తమ్ముడిది పెళ్ళి చేసేది భక్సింగ్ గారు. ఇంటికి పోవాలా, భక్సింగ్ గారి దగ్గర పోయి, అన్న మా తమ్ముడిది పెళ్ళి అన్న, పోతాను, పర్మిషన్ కావాలన్న. ఆల్ రైట్, యూ కెన్ గో అన్నాడు. నా దగ్గర పైసలు ఉంటాయి కదా పోయేదానికి. ఆ దినాల్లో 35 రూపాయలు ఛార్జీ, హైదరాబాద్ చిత్తూరు. 30 రూపాయలు లేవు, 35 రూపాయలు లేవు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేటువంటి వాడు, విలియమ్స్ అని. మీ తమ్ముని పెళ్ళి భక్సింగ్ గారు కదా చేసేది, ఇంకా ఉన్నాయి, ముందు పోవా నువ్వు అన్నాడు. పోతాన్నాయి అన్నాడు. నాకు డబ్బులు లేనిది వానికి ఎట్ట వానికి ఎట్ట చెప్పేది, ఎవరికి చెప్పకూడదు కదా. ప్రార్థన చేసుకుంటున్నా, దేవుడు ఇస్తే పోతా, లేకపోతే లేదు. తమ్ముని పెళ్ళి ఏం చేస్తావు, ప్రార్థన చేసుకుంటా ఉన్నా.
ప్రభు నువ్వు ఇస్తే పోతాను. భక్ష్యం గారు ఏదో పర్మిషన్ ఇచ్చినాడు కదా, ఆయన అకౌంట్ ఆఫీసర్ చెప్పినాడు ఏమో. ఆ అకౌంట్ ఆఫీసర్ అప్పుడు వెంకటరత్న ఆయన దగ్గర పోయి ఏమన్నా భక్ష్యం గారు ఏమన్నా చెప్పినాడు అని అంటే ఏం చెప్పలేదయ్యా అన్నాడు. పొమ్మన్నాడు కానీ ఏం చెప్పలే, చార్జ్ చేయమని ఏం చెప్పలేదు. అది మా పరిస్థితి. ఎవరిని అడగకూడదు, అప్పు చేయకూడదు. దేవుడిస్తే పోతే లేకపోతే లేదు. తర్వాత ఆర్య నా ఫ్రెండ్ రాపోతామన్నాడు. ఎక్కడికి? నువ్వు రా నాతో, నీకెందుకు? ఆర్య నేను తీసుకుపోయి బస్ స్టాండ్కి తీసుకుపోయి నాకు టికెట్ పెట్టి బస్సు ఎక్కించిపోయినాడు. సబ్బులు ఉండేది కదయ్యా మాకు, సబ్బులు ఉండేది కాదు. కానుకలు వేసేదానికి కానుకలు ఉండేది కాదు ఆదివారం. అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో కూడా దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడుగా మమ్మల్ని నడిపిస్తూ వచ్చినాడు. విశ్వాసం నేర్పించినాడు ఆయన. కాబట్టి నేటి వరకు సేవలో కొనసాగిపోతుంటున్నాం. 1975 ఇప్పుడు 2024 దగ్గర 50 సంవత్సరాలు దేవుని యొక్క సేవలో. అది లేదు ఇది లేదు అన్నీ ఉంటాయా? ఉండవు కొన్నిసార్లు. ఇది మా యొక్క అనుభవ సాక్ష్యం. కాబట్టి వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, లేమి వస్తాయి. అన్నిట్లో మరి ప్రభు మీద ఆధారపడేది మనం నేర్చుకుంటే సేవలో కొనసాగుతాం, లేకపోతే కష్టం. ఆదికాండము 32వ అధ్యాయం 24 నుండి 32 వరకు మార్చి చదువుతాం. 32వ అధ్యాయం ఆదికాండం 24 నుండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. యాకోబు తోడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను నేను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూసి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టాను. అందుచేత ఆయన యాకోబు తోడ గూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీలు తోడ గూటి మీదనున్న తుంటి నరము తినరు. ప్రేమల తండ్రి మా రక్షకుని యేసు నామములో స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. యాకోబు యొక్క జీవితంలో మేము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి కనుక ప్రభునందు దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి మేము వారి యొక్క జీవిత అనుభవముల నుండి నేర్చుకున్నటువంటి పాఠములను అనుసరించి మా యొక్క సేవా జీవితంలో సాగిపోయేటట్లు మీరే సహాయం చేయండి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును మీరే అనుగ్రహించండి. మమ్మల్ని నూతనపరచమని ప్రార్థన కొరకు సిద్ధించేయమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
యాకోబు అంటే మోసగాడు, మడిం పట్టుకున్నటువంటి వాడు అని మనము ఎరుగుదాం. ప్రాచీనమైనటువంటి జన్మ స్వభావం కలిగినటువంటి మనమందరం కూడా యాకోబులమే. మనమేమో బెటర్ పాపలం ఎవరు కాదు. బెటర్ సిన్నర్స్ ఉంటారా? నువ్వు తాగకపోవచ్చు, సిగరెట్లు తాగకుండా ఉండవచ్చు, అయినంత మాత్రాన పాపలమే కదా. బెటర్ పాపలు ఎవరు లేరు, అందరు పాపలే, ఏ భేదం లేదు, అందరు పాపలే, అందరు యాకోబులమే. అయితే దేవుడు అతని ఇశ్రాయేలుగా మార్చినాడంటే దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప. ఇశ్రాయేల్ అంటే ఏంది? పోరాడి గెలిచినవాడు. క్రైస్తవ జీవితం, సేవా జీవితం అనేది పోరాటం. పోరాడవలే నీవైనా పోరాడాలా, నేనైనా పోరాడాలా. పోరాటాన్ని తప్పించుకునే దానికి ప్రయత్నం చేయకూడదు. పోరాటం కూడా వెళ్ళడమే మన యొక్క వంతు. ఎవరి జీవితంలో పోరాటం లేదు? నీ జీవితంలో పోరాటం ఉంది, నా జీవితంలో పోరాటం ఉంది. ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో పోరాటం అనేది ఉంది. అంతరంగ పోరాటం, బాహ్యమైనటువంటి పోరాటం. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడ్డది? 11:10. ఉన్నాడు. పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అతని యొక్క దృష్టి పునాదులు కలిగినటువంటి పట్టణం. 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడి, నీ దేశాన్ని, నీ బంధువులను అతన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశం నువ్వు పో అన్నాడు. అడ్రస్ తెలీదు, ఎటు పోవాలనో తెలీదు, వెంటనే లోబడ్డాడు. అదే మనము ఏప్రిల్కి రాసిన పత్రికలో అబ్రహాము ఆ పిలుపునకు ఏం చేసినాడట? లోబడ్డాడు. ఆయన చేరే వరకు కూడా ఎన్ని రకమైనటువంటి పోరాటాలు గుండా వెళ్ళవలసి వచ్చింది. ఇంట్లో పోరాటం. ఎప్పుడు ఆకరణ చేసుకున్న తర్వాత పోరాటం. ఇష్మాయేలు, ఇసాకు మధ్య పోరాటం. ఇష్మాయేలు ఎవరయ్యా? ముస్లిమ్స్. ఆకరు ఈజిప్ట్ నుండి కదా తెచ్చుకున్నది. అవి షారా చేసినటువంటి పెద్ద పొరపాటు. కాబట్టి పొరపాట్లు చేసేది సేవకుడు కావచ్చు, సేవకుని భార్య కావచ్చు. అయితే మనము కొంత కేర్ఫుల్గా లేకపోతే, అజాగ్రత్తగా ఉంటే తంటాలు పడాల్సిందే. దేవుడు ఏం చెప్పినాడు? నీ సంతానాన్ని నేను దీవిస్తాను, ఆకాశ నక్షత్రంలాగా, భూమి యొక్క ఇసుక రేణువులాగా. నీ గర్భవాసాన కొడుకు పుడతాడు అని దేవుడు చెప్పినాడు కదా. ఏమి దేవునికి హెల్ప్ చేసింది షారా? నువ్వు ముసలాడు అయిపోయినావు, నాకు 89, నీకు 99, ఇంకెక్కడ పిల్లలు పుడతారు? ఆమెను పెళ్లి చేసుకునేటప్పుడు హాగరును అబ్రహాముకు 86 ఏండ్లు, షారాకు 76 ఏండ్లు. వాళ్ళిద్దరి మధ్య 10 years డిఫరెంట్. అనవచ్చు కదా, ఏందమ్మా నువ్వు ఇటు అంటున్నావు? దేవుడు మనకు సంతానం ఇస్తానన్నాడు కదా అని అనవచ్చు కదా.
అనలే. అబ్రహాముకు అది మంచిది అనిపించింది. నేటి వరకు కూడా మనకున్నటువంటి పోరాటం దానికి కారణం ఏంటంటే అబ్రహామే. ఎవరి మాట విన్నాడు? మనం వినట్లే మన భార్యల మాట. మన భార్యల మాట వినకపోతే మనకు అన్నం పెట్టరు వాళ్ళు. వినాల్సిందే, కొన్నిసార్లు వినాల్సిందే. అన్నీ కాదు, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు వినాలా. భార్యకి ఇచ్చినటువంటి ఆశారనే ఈ పోరాటం వచ్చినప్పుడు ఏమంటుంది? ఇగో అయ్యా, ఈ హాగరును దాని కొడుకు ఇష్మాయేలును పంపియ్యా, వీడు తలకాయ నొప్పి అయింది నాకు ఆయన అంటా ఉంది. అదేంటమ్మా, నువ్వే కదా ఆమెను భార్యగా ఇచ్చింది, నేనేమన్నా అడిగినానా? నువ్వు అడగలేదు, బాగుందయ్యా, నువ్వు ఎందుకు చెప్పలే? ఇది దేవుని యొక్క ఏర్పాటో కాదమ్మా, ప్రార్థన చేస్తాం ఇద్దరము. నువ్వు చెప్పేది దేవుని చిత్తమైతే నేను చేసుకుంటాను, లేకపోతే నేను చేసుకోను ఆయన అన్నాడా? అంతే. మనం కూడా మనకు తొందర ఎక్కువ. ఆ రోజు అనలేదే, కొంత ఆగమ్మా, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాం, ఒకవేళ దేవుని యొక్క ఏర్పాటు అయితే నేను చేసుకుంటా, లేకపోతే నేను చేసుకోను ఆయన అనవచ్చు కదా. అప్పటికే 86 ఏళ్ళు ముసలోడు, దొరికిందే లడ్డు అన్నట్లు ఆమెను చేసుకున్నాడు ముసలోడు. ఆమె పరిస్థితి ఎంత ఉంటుంది? వయసు పని చేసేటువంటి అమ్మాయి 20-25 మధ్యలో ఉంటుంది. శరీరమే 80 ఏళ్ళైనా శరీరమే, 86 ఏళ్ళైనా శరీరమే, 90 ఏళ్ళైనా శరీరమే. శరీరమే, దాని యొక్క తత్వం మారనే మారదు. కనుక వీళ్ళందరూ పోరాటముల గుండా వెళ్ళినటువంటి వారే. యాకోబు యొక్క జీవితం అంతా కూడా పోరాటమే. పోతే 33వ అధ్యాయంలో మొదటి వచనం, యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మందిని మనుషులను. బాగుంది. ఎందుకు వస్తున్నాడు? సన్మానం చేసేదానికి వస్తున్నాడా? ఎందుకు వస్తున్నాడయా? పాత కక్ష. ఏం కక్ష? పాత కక్ష. దానికి వస్తున్నాడు. ఈ 32వ అధ్యాయము రాత్రి అంతా పోరాడుతూ ఉన్నాడు. దేని కొరకు పోరాడుతూ ఉన్నాడు? వస్తున్నాడయ్యా 400 మందితో, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఏశావు యొక్క మనస్తత్వం తెలుసు కదా, వాడు మొరటోడు, చంపుతాడు. కాబట్టి అంటాడు 32వ అధ్యాయం 7వ వచనంలో, నిన్ను ఎదుర్కొని వచ్చున్నాడు అని చెప్పగా
నా బతుకు అంతే కదా. కాబట్టి నా తండ్రి అయిన అబ్రహాం దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నువ్వే కదా చెప్పింది. తిరిగి వెళ్ళు, నీ దేశానికి తిరిగి వెళ్ళు అని చెప్పింది నువ్వే కదా. నా తండ్రి అయినటువంటి అబ్రహాం దేవుడవు, నా తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవుడవు. వారు నీ మీద నమ్మకం ఉంచినారు, వారిని ఆశీర్వదించినావు, ఆ తండ్రిని ఆశీర్వదించినావు. వారు నీ మీద విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు కదా. వారి దేవుడు నా దేవుడు. కాబట్టి నువ్వే చెప్పినావు తిరిగి వెళ్ళమని. నేను నీకు మేలు చేస్తాను అని నువ్వు చెప్పింది నువ్వే. 10వ వచనం, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు నేను యోగ్యుడును కాను, నేను పాత్రుడును కాను. 0కి వచ్చినాడు, 0కి వచ్చేసినాడు. అప్పటికి విస్తారమైనటువంటి ఆస్తి సంపాదించినాడు. నేను పాత్రుడును కాను అంటూ ఎట్లనగా, నేను నా చేతికరతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతుల నుండి దయచేసి నన్ను తప్పించము. దేనికి ప్రార్థన చేస్తున్నాడు? నన్ను తప్పించయ్యా, నేను వాని చేతిలో నుండి, వాడు నన్ను చంపుతాడు, తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని చంపునీయమని. ఇది అంత మొరటోడు, క్రూరుడు. తల్లి అని చూడడు, సంటి పిల్లలని చూడడు, ఏమి చూడడు. వాడు చంపుతాడు, వాడు నరహంతకుడు, వాడు పాత కక్ష కలిగినటువంటి వాడు. 12వ వచనంలో, నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేస్తా అన్నావు కదా. ఆ తర్వాత విశాల మగుటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింప చేస్తాను అన్నావు కదా. ఏం పట్టుకున్నాడు? వాగ్దానం పట్టుకున్నాడు. రాజకీయ నాయకులను పట్టుకోకు, వాడు డబ్బులు ఇస్తాడు, వీడు డబ్బులు ఇస్తాడు అని వాడిని పట్టుకోకు. వాళ్ళ రికమెండేషన్, వీళ్ళ రికమెండేషన్ పట్టుకోకు. మనం చేసేది అదే కదయా. ఎవడో డబ్బులు ఎక్కడికి పరిగెత్తేది? ఎవరు డబ్బులు ఇస్తారు వాళ్ళ దగ్గర పరిగెత్తావా? నువ్వు నాకు వాగ్దానం చేసినావు కదా, నేను నీకు మేలు చేస్తాను అన్నావు కదా, నువ్వు సెలవిచ్చిది కదా, నీ సంతానంని విస్తరింపజేసేది నీ సెలవిచ్చిది కదా. కాబట్టి 9, 10, 11, 12 వచనాలు ఏం చేయబడుతున్నాడు? వాగ్దానం చేయబడుతుంటున్నాడు. వాగ్దానానికి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి సహవాసం మన సహవాసం. నేను మొట్టమొదట అబ్రహం జోసెఫ్, బర్మా జోసెఫ్ దగ్గర నేను వచ్చినప్పుడు ఎర్రకుంట్ల పరిచర్యకి పంపించినాడు నన్ను. ఆ దావణగిరి పరిచర్య అయిపోయిన తర్వాత జీటీ గారు పిలిచి, నువ్వు పోయి బర్మా జోసెఫ్ దగ్గర పో, ఆయన నిన్ను తీసుకుపోతాడు, ఆయన ఎక్కడ పంపిస్తాడో వాడుకుంటాడో అక్కడ ఉండిపో అంటే నేరుగా నేను కడప వచ్చిన. 1984, 83 వరకు నేను దావణగిరిలో ఉన్నా. ఇయర్ ఎండింగ్ మినిస్ట్రీ, క్రిస్మస్, న్యూ ఇయర్ పరిచర్య కొరకు నేరుగా వచ్చిన. ఒక రిక్షా పట్టుకొని, సైకిల్ రిక్షా పట్టుకొని బేర్షాబాకి వచ్చిన. అప్పుడు రేకుల షెడ్ ఉన్నాయి, మందిరం కూడా ఇటు స్లాబ్లు ఏం లేవు. ఆయన కూడా పక్కన ఉన్నటువంటి ఆ క్వార్టర్స్లో ఉన్నాడు, అన్నీ రేకులే. ప్రైజ్ లార్డ్ అన్నారు. అప్పటికే జీటీ గారు వాళ్ళందరూ చూస్తున్నాడు కాబట్టి
అతన్ని నువ్వు గైడ్ చేయి అని ఆయన ఫోన్ చేసి చెప్పినాడు జీటీ గారు. నాకు పరిచయం, ఎందుకంటే ఈ చెన్నై కాన్వకేషను దీంట్లంతా కూడా ఆయన వచ్చేటువంటి వాడు, లీడ్ చేసేటువంటి వాడు. అప్పుడు పరిచయం ఆయనతో మాట్లాడితే తమిళ్లోనే మాట్లాడతా, ఆయన తమిళోడు కాబట్టి. ప్రేజరాడు రా రా ఏందిరా నీ వాగ్దానం అన్నాడు. ఫస్ట్ అడిగింది అది ఆయన. ఏందిరా నీ వాగ్దానం అన్నాడు. అప్పుడు చెప్పిన దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ. రైట్, రెస్ట్ తీసుకో, పోయి స్నానం చేసుకో, అక్కడ నీకు టిఫిన్ పెడుతుంది, రెస్ట్ తీసుకో. మధ్యాహ్నం మనం పోవాలి ఎర్రగుంట్ల. అప్పటికే 2 గుంపులాడ, పుష్పరాజు గుంపు, టీచర్ ఐజయ గుంపు, 2 గుంపులు ఉన్నాయి. వాళ్ళు బయట కూడుకుంటున్నారు, లోపల కాంగ్రెస్ టీడీపీ లాగా ఒక గుంపు బయట, ఒక గుంపు కొట్టం. ఏం పెద్ద మందిరం కూడా కాదు, పందులు పరిగెత్తూ ఉన్నాయి, అంత ముండ్ల కంప చుట్టూ. ఏంది మందిరం ఇట్ట ఉంది, మనమేంది కొట్లాడుకునేది, మందిరం డెవలప్ చేసుకోవాలని దాని మీద లేదు. కానీ వీళ్ళు ఇప్పుడు వీళ్ళ కొట్లాడుకుంటున్నారు, టీడీపీ వైసీపీ వాళ్ళు అట్లా కొట్లాడుకుంటున్నారు. పోయి ఇటువంటి అసెంబ్లీకి పంపించారని అనుకుంటా ఉన్నా మనసులో. సరే, అక్కడ ఉన్నటువంటి వాడిని పోయి పిలుచుకురాపోయా. ఆయన బర్మా జోసెఫ్ ఒక విశ్వాసిని పిలిచి పంపించినాడు. ఆ పుష్పరాజయ్య ఏమన్నాడు, దొడకొల పుష్పరాజయ్య మేము రామని చెప్పినాడు. మేము ఎందుకు వస్తామో, భక్సింగ్ గారు మమ్మల్ని ఇక్కడ సపరేట్గా మీరు చేసుకోండి ఆరాధన అని చెప్పినాడు. మా దగ్గర రాకుండా వాళ్ళ దగ్గర పోయి ఆపోజిట్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వాళ్ళ దగ్గర మమ్మల్ని రమ్మంటే మేము ఎందుకు వస్తాం, మేము రామన్నాడు. అరే అంతా ఈయనే చేస్తున్నాడు అంతా అని కోపం ఉంది ఈయన మీద వాళ్ళకు. సరే మనమే పోదాం పోరా అని మమ్మల్ని అందరినీ తీసుకుపోయినాడు ఆడ. మళ్ళా ఇంకా అరుచుకుంటున్నారు, వీళ్ళు అరుచుకుంటున్నారు, ఈయన కూడా అరుస్తున్నాడు. ఏందన్నా నువ్వు అన్నీ తెలుసు కదన్నా, చూడన్నా భక్సింగ్ గారు మాకు లెటర్ పంపించినాడు, ఇదేందన్నా మమ్మల్ని అక్కడ రమ్మంటాడు, నాది మందిరం అన్నాడు ఐసయ్య. దానికే కదా మేము బయటకు వచ్చినాం. భక్సింగ్ గారు మీరు బయట పోయి కూడుకోండి అని భక్సింగ్ గారికి మాకు లెటర్ పంపించినాడు. మీరేందని ఎట్లా చేస్తున్నారు అని ఆయన కూడా అరిచేవాడు. ఎవరో పుష్పరాజు. ఈ కొట్లాట్లు ఉన్నాయి. సరే పోయినరా, కలిసిపోయింది. కొత్త సంవత్సరం వస్తుంది, ఇయర్ ఎండింగ్ మినిస్ట్రీకి సేవకులను పంపించినాడు ఎబ్రో నుండి. కనుక ఇప్పుడైనా కలిసిపోతారా లేదా అని అడిగినాడు. సరే రండి అక్కడ మాట్లాడుకుందామని మరలా ఆ 9 గంటలు అనుకుంటా, అప్పుడు రాత్రి 9 గంటలకు పెట్రోల్ బాక్సులు ఇటు తీసుకొచ్చి ఏమన్నా నెత్తి మీద పెట్టి అక్కడ నుండి పాటలు మరలా ఈ ఘనకార్యం చేసుకుంటున్నాడు ఆయన. వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, ఈయన సువార్త పెట్టిండ్రు. సువార్త అంటే సమాధాన సువార్త కదా. సరే మొత్తంలో వచ్చినాము. అటువైపు వాళ్ళు కూర్చున్నారు, ఇటువైపు ఈ 2 బ్యాచ్లు కూర్చొని వాళ్ళని వీళ్ళు అరుస్తున్నారు, వీళ్ళని వాళ్ళు అరుస్తున్నారు, బాగా అరుచుకుంటున్నారు. అప్పుడు నేను ఇదేమి తెగేటట్లేదు అని నేను అన్య భాషలు మాట్లాడినా. ఎవరితో? బర్మా జోసెఫ్తో. మాకు ఇద్దరిది తమిళే కాబట్టి మేము తమిళ్లో మాట్లాడినా. అన్న నేనేమో వచ్చింది 1 వారానికి, ఇదేం కలిసేటట్లేదు, నేను 1 వారం ఉండి సేవ చేసి నేను వెళ్ళిపోతాన్నా, వీళ్ళు కలిసే రకం కాదు ఇది అని నేను తమిళ్లో మాట్లాడితే ఎవరికో ఒకరికి అర్థమైంది. ఎవరికో ఒకరికి అర్థమైంది. ఆ బ్యాచ్ అంతా తీసుకుపోయాడు పుష్పరాజే. బయట తీసుకుపోయి సేవకుడు వచ్చినాడు ఎట్లనో అవి వెళ్ళిపోతానంటాడు. ఎందుకంటే ఈ కొట్లాట చూసి మనం ఏదైనా కానీ సేవకుని మనం నిలబెట్టుకుంటాము. ఏంది నా మాట వింటారా లేదంటే, సరేనా నువ్వు చెప్పినట్టే, ఎందుకంటే ఆయన లీడర్ వాళ్ళకు, నువ్వు చెప్పినట్టే వింటాము లేనా అన్నాడు. సరే మాట్లాడుకుని వచ్చినారు. వచ్చి సరేనా సేవకుడు వచ్చినాడు, మాకేమొద్దు వాళ్ళకి ఏమొద్దు, సేవకుడు చేసుకొని సేవ చేసుకొని మేము కోఆపరేట్ చేస్తాం అని ఒక నిర్ణయంలోనికి వచ్చినాడు. సరే రైట్, పోరాటం
ఎక్కడ పోయినా పోరాటం. ఏమి యాకోబుకైనా పోరాటం, మనకులే పోరాటం, మనకు కూడా పోరాటమే. సరే అంతా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయంలోనికి వచ్చిన తర్వాత, మీ దగ్గర ఎంత ఉందిరా, మీ దగ్గర ఎంత ఉంది, కానుక డబ్బులు ఎంత ఉంది, మొత్తం సేవకునికి హ్యాండ్ ఓవర్ చేయండి, ఆయన చెప్పినట్టు చేసుకోండి. ఆయన అన్ని సెట్లు చేసి తినేసి మంచం వేసినారు, నొలక మంచం. ఆయనకు కాసేపు పడుకున్నాడు. అవునరా ఇప్పుడు ఏమైనా ట్రైన్ ఉందని అడిగినాడు. ఉందన్న, మెయిల్ ఉందని అన్నాడు. సరే నేను పోతాను అని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు, ట్రైన్కి వెళ్ళిపోయినాడు. బర్మ చేస్తావు, నీ సావు నువ్వు సావురా అని. ఇంక సరే వీళ్ళు ఏం చేసినారు, ఆ రెంటల్ హౌస్కు నన్ను తీసుకుపోయి అక్కడ పడుకోబెట్టారు. అన్న ఇక్కడ మీరు దోమలు ఎక్కువ అన్న, ఇక్కడ మీరు నిద్రపోలేరు అని వాళ్ళు రెంటల్ హౌస్లో ఉన్నారు కాబట్టి అక్కడ తీసుకుపోయినాడు, అక్కడ పెట్టారు. వాళ్ళు పట్టుకొని అది నా స్టార్టింగ్ మినిస్ట్రీ అక్కడ ఎర్రగొంటలో. దానికి ముందు 3 సంవత్సరాలు దావణగిరిలో ఒక పాకలో ఉన్నాను నేను. జమ్ముతో కట్టబడినటువంటి కొట్టం అది, ఇల్లులే వాకిళ్ళే. ఆ కొట్టంలో ఒక 20 నుండి 30 మంది, అంత కమ్మళ్ళే. ఆడ ఇల్లు లేకపోతే ఏం సేవ చేయాలా? అమృతరాజు దగ్గర పోతే ఆయన పంపించాను నన్ను బెంగళూరు నుండి. అక్కడ సరే పరిస్థితి చూసి, ఏం బ్రదర్ ఇక్కడ ఏం లేదు, మరి ఎట్లా సేవ చేయాలంటే, మీరు ఏం వరి కాకండినా, మాది పెద్ద ఇల్లు, మీకు ఒక రూమ్ ఇస్తాను అని ఆ సంఘ పేద కృష్ణమూర్తి తీసుకుపోయి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. ఒక రూమ్ ఇచ్చినాడు నాకు, ఇక్కడ ఉండండి అన్న, మీరేం చింతపడదు, మీకు భోజనం వేసిన అన్నీ మేము చూసుకుంటాం. 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళ ఇంట్లో. నేనేం వండుకోలే, టీ పెట్టేదానికి కూడా రాదు నాకు, ఏం రాదు, కొంట పని ఏం రాదు. 3 సంవత్సరాలు వండి తిరిగిన విలేజ్ ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క అనుభవం. అక్కడ నుండి ఇక్కడ వస్తే ఈ పోరాటం, ఇక్కడ నుండి హుబ్లీకి పోతే అక్కడ 2 సంఘాలు, అక్కడ పోరాటం. దీనికి ముందు పంపినటువంటి నల్లన్ బ్రదర్, తమిళ ఆయన, చెన్నై ఆయన, నా ఫ్రెండ్ ఆయన కూడా. వీళ్ళంతా తీసుకొని ఆయన సపరేట్గా రైల్వే క్వార్టర్స్లో వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు అక్కడ పాత మందిరం లేదు, అక్కడ ఒక రెంటెడ్ స్థలంలో ఒక బిల్లివర్ది అది, ఆయన ఇల్లు ఇచ్చినాడు, అక్కడ కూడుకుంటూ ఉన్నారు. మందిరం లేదు, కొట్లాట్లు. ఇంకా సరే నన్ను ఏం చేసినారు, అప్పుడు దానికి ముందు బుక్ రూమ్ దేవదాస్ బ్రదర్ ఉన్నాడు. బ్రదర్ మీరు వెళ్ళిపోండి, ఇక్కడ వేరే సేవకుని వేస్తాము. ఆయన ఏం చేసినారు, నన్ను ఎర్రగుంట్ల నుండి వేసినారు. ఎర్రగుంట్లలో అప్పుడు నేను ఉన్నది ఎంత, ఒక 6 నెలలు 7 నెలలు ఉన్నా అంతే, నాకు పెళ్లి కాలే అప్పుడు. యూ గో టు హుబ్లీ అంటే ఇక్కడ తంటాలు పడ్డా అక్కడ తంటాలు. ఆడపోయి చూస్తే ఏంది ఇది అంటే, వాళ్ళు వెళ్ళిపోయినారు బ్రదర్, వాళ్ళంతా భక్సింగ్ గారి మాటకు లోబడలేదు అని అన్నారు. సరే ఆడపోయి 4 తంటాలు పడి, నేను నా ఫ్రెండే కదా, నా మాట వింటాడులే అని పోయి ఆయనతో మాట్లాడినా. ఏమన్నా మనకి ఎందుకన్నా, ఎక్కడ పోయినా సేవే కదా, మీరెందుకు వాళ్ళ మాట విని మీరు సపరేట్ అయినారు, మనం పోవడమే మంచిదన్నా, మనం ఎక్కడ పోయినా సేవ చేస్తాము అని చాలా కన్విన్స్ చేసిన. వినలే ఆయన, బాగా ఆయన బ్రెయిన్ వాష్ ఇచ్చేసినారు వాళ్ళు. మేము చూసుకుంటాను సత్యదాకా, నీకెందుకు అని ఆయన బ్రెయిన్ మార్చేసినారు. వినలే, నీకు తెలియదప్పా, వీళ్ళ సంగతి నీకు తెలియదు అని మొండిగా వేసేవాడు. సరే నీ ఇష్టం, చెప్పేది మేము చెప్పినాం, ఎందుకంటే మనం ఒక సహవాసంలో ఉన్నాం. భక్సింగ్ గారు ఎక్కడ పంపిస్తారు అక్కడ పోతాం, మనకు క్షేమం. ఎంత చెప్పినా వినలే, సరే వదిలేసినాం. వాళ్ళదే మాదే పోరాటం. ఎక్కడ పోయినా పోరాటం. అయితే దేవుడు మనకి ఏమి ఇచ్చినాడు, వాగ్దానం ఇచ్చినాడు. సరే ఏం చేసినాడు, వాడిని చల్లపరచాలా, ఎందుకంటే వాడు క్రూరుడు, కోపిష్టి. ఏం చేసినాడు, 13వ వచనం నుండి కానుక పంపించినాడు అతనికి. ఎవరికి? ఏశావుకు. ఎంత పంపించినాడు చూడండి. అతను అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దాంట్లో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలట, 20 మేకపోతులట, 200 గొర్రెలట, 20 పొట్టేళ్ళట, 30 పాడి ఒంటెలట, అది పిల్లలను
40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆలుగాడిదలు, 10 గాడిద పిల్లలు. ఎంత ఉంటే ఇంత పంపిస్తాడు. మామూలు కానుకనా ఇది? ఎంత ఉంటే ఇంత పంపిస్తారు. వాడిని సల్ల చేయాలని, వాడిని సమాధానపరచాలి, వానికి ఉన్నటువంటి ఆ కక్ష క్రోధాన్ని తగ్గించేదానికి కానుకలు పంపించినాడు. ఎవరో ఏదైనా మనకు గిఫ్ట్లు ఇస్తారు. కొంతమంది స్తోమత కొలది ఇస్తారు, కొంతమంది తక్కువ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు కూడా. అన్నిటినీ కూడా మనం సహించాల్సిందే. ఒకడు అన్న ఇల్లు కట్టుకోవాలన్నా, రండి ఫౌండేషన్ స్టోన్ వేయాలన్నా ప్రార్థన చేస్తాం. బోర్వెల్ వేయాలన్నా పోతాము, ప్రార్థన చేస్తాం. జరిగిందే చెప్తున్నాను. అంతా అయిపోయింది అన్న, డెడికేషన్ అన్నా, డేట్ ఇవ్వండి అన్న, డెడికేషన్ అన్నీ అయిపోయినాయి. అందరితో పాటు భోజనం చేసినాము. ప్రైజులు అన్న పోయిరండి అన్నాడు. రూపాయి చేతులు పెట్టలే. ఎవరికైనా చెప్పుకుంటామా? మీకు అనుభవం కాబట్టి మీకు చెప్తున్నా. అందరితో పాటు భోజనం పెట్టాడు, పంపించేశాడు, అంతే. ఏమనుకోవాలా? అది విశ్వాస అనుకోవాలా, పిశాచ అనుకోవాలా, ఏమనుకోవాలా? ఇన్ని రకాలైనటువంటి వాడు ఉన్నాడు. ఇప్పుడు యాకోబు యొక్క మనసు ఎంత మారింది. అదే మనం సమాధానంగా ఉండాలా. మనం కలిగి ఉండేటటువంటి అన్నీ నాకే కాదు, మనకు సమాధానం ముఖ్యం. కాబట్టి ఏదని ఇప్పుడు సేవకులు అక్కడక్కడ వారు ఆశీర్వదించబడ్డారు, ప్రార్థన చేసి పంపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? ఏదో వాళ్ళ స్తోమత కొలది మనకు కొన్నిసార్లు గిఫ్ట్ ఇస్తారు. ఇది కనిపెట్టుకుంటూ ఉంటారు కొంతమంది బయట, ఎక్కడ మా బేర్షాబాలో. వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? ఈయన లంచం తీసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. రుజువు చేయండి రా మీరు, నా సేవ వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను. లంచం తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తారా? ఎక్కడ పోయి చెప్పినారు? హైదరాబాద్లో పోయి చెప్పినారు. వాళ్ళు ఎంతో మంచిగా మాట్లాడేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎడమొఖం పెడమొఖం. నేనేమో ఎట్లా వాళ్ళని నేను కన్విన్స్ చేసుకోవాలా? ఏంది నిన్ను గురించి ఇట్లా మేము వింటున్నామో ఎంతవరకు సత్యమని అడుగుతారు వాళ్ళు? అడగరుగా. ఎవడు ఏం చెప్తారో నమ్మడమే. మీలో ఒకడు, యేసుప్రభు చెప్పినాడు కదా, మీలో ఒకడు సాతానే ఉన్నాడు అన్నట్టు మాలోనే ఒకడు ఉంటాడు. మేలు చేసేవాడా? కీడు చేసేటువంటి వాడు, సాక్ష్యాన్ని పాడు చేసేటువంటి వాడు. ఇవన్నీ పోరాట జీవితంలో మనం ఎదుర్కోవాల్సిందే. భయపడుతూ ఉన్నాను ప్రభు, ఈ పరిస్థితిలో ఏదో వాడు నాకు కావాల్సిందే సమాధానమే, కాబట్టి నాకు ఎంతైనా పోని. ఇంత కానుకలు ఇచ్చినాడు, ఏమి లంచం ఇచ్చినట్టు అది? ఒకరికి కానుకలు ఇస్తే నువ్వు వారితో కూడా సంబంధం కలిగేదానికి నీకు దారి అది. ఏంటది? నీకు దారి. వాళ్ళు ఏమి డిమాండ్ చేయరు కదా. ఎవరు ఇస్తారయ్యా కానుకలు ఇస్తారు? నేను అక్కడ చూడను. ఏదో ఈసారి పెట్టుకుంటాను, ఎప్పుడు అక్కడ పడేస్తాను, డ్రాలో పడేస్తాను, ఎప్పుడో చూస్తాను నేను. కొంతమంది సేవకులు అయినటువంటి వాళ్ళతో కవర్ చేస్తే బయటకు రాకనే చూస్తారట ఎంత ఇచ్చినారని. ఓ ఎంత నచ్చేది? ఏం సేవకుడయా అంటే వాళ్ళు ఇచ్చింది ఎంత నచ్చేది అని మనం అడిగినామనుకో, మన సాక్ష్యం పోతుందే లేదా? వీళ్ళు మనసు అంతా డబ్బు మీద ఉంది, డబ్బు పిచ్చివాళ్ళు.
అని చెప్తారా లేదా? ఇవ్వకపోతే ఇంకొకటి ఇస్తాడయ్యా. అర్థమవుతుందా? నీకు ఎవరైనా నువ్వు ఏదో సేవ చేసినావు, ఏదో చేసి ప్రయాసపడి వచ్చినావు, నీకు ఇవ్వలేదు అనుకో, దేవా నీకు స్తోత్రం అని చెప్పు. ఇంకొక దారిలో ఎవరినో దేవుడు ఇస్తాడు. అది నా అనుభవం. అర్థమవుతుందా? మనం ప్రయాసపడలే, ఊరికే వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిపోతారు. అన్న ప్రార్థన చేస్తున్నారన్నా అని ఏదో గిఫ్ట్ ఇస్తారు. మన అక్కలు దేవుడికి తెలుసు కదా. చెప్పుకోవడం ఏంది, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడం ఏంది? అదే విశ్వాసం నువ్వు చెప్తే నీ సాక్ష్యం అంతా పాటు చేస్తారు. యాకోబు ఎంత జ్ఞానంగా నడుచుకుంటున్నాడు. అతను సమాధానం కోరుకున్నాడు కానీ శత్రుత్వాన్ని పెంచుకోలే. ఎట్లనే అతన్ని చల్లపరచాలా, సమాధానపరచాలా, దాని మీదనే ఉన్నాడు. ఎన్నెన్ని ప్లాన్లు వేసుకున్నా ఏది కుదరట్లే. చివరికి చూడండి 19 వచ్చిన చూడండి. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుకల వలన ఏంటట అతన్ని సమాధానపరిచిన తర్వాత నేను అతని ముఖం చూసేది. సమాధానపరుచుకున్న తర్వాత. కాబట్టి యేసుప్రభువు చెప్పినాడు, నీ మీద ఎవరికైనా విరోధ భావం ఉంటే నువ్వు బలి అర్పించేదానికి వచ్చినావు, నీ కానుకలు నాడు పెట్టేసి మొట్టమొదటి పోయి వానితో సమాధానపడు, తర్వాత వచ్చి బలి అర్పించు. అదే కదా యేసుప్రభు యొక్క ఉపదేశం కూడా. అతనితో సమాధాన పడిన తర్వాత నేను అతని ముఖమును చూసేదను. ఒకవేళ కటాక్షించిన అనుకుని ఏశావును చూచినప్పుడు ఏం చెప్పాలా? యాకోబు చూడండి, మాట వరుస ఎట్ట చూడండి. ఏమంటున్నాడు? మీ సేవకుడైన యాకోబు. నేను నీ సేవకుడినయ్యా బాబు అన్నా, నీ సేవకుని నేను. మాట మారింది. జ్ఞానయుక్తంగా మాట్లాడుకో, దురుసుగా మాట్లాడుకో. నీ సేవకుడినటువంటి యాకోబు మా వెనుక వచ్చుచున్నాడు. మూడో వానికిని అంటే 3 గుంపులు చేసినాడు. అది మేకలు, గొర్రెలు, ఒడ్డెలు, కొంత గ్యాప్ పెట్టి 3 సేవకులను పెట్టాడు. మీ 3 ఎవరయ్యా మీరు అంటే మీరు ఇట్లా చెప్పండి, మీ సేవకుడైనటువంటి యాకోబు మమ్మల్ని పంపించినాడు, ఆయన మీకు ఈ కానుకలు ఇమ్మన్నాడు. పంపించి గుంపులో ఆ రాత్రి నిలిచాను. ఆ రాత్రి 2 భార్యలను 2 దాసీలను ఎబ్బోకు. కొన్ని స్థలాలు గుర్తుపెట్టుకోండి. బెయేర్షెబా నుండి పతనారాము, ఇవన్నీ కొన్ని స్థలాలు ఉన్నాయి. ఇవి మనకు నేర్పించేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు ఉన్నాయి. ఎబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడే, మిగిలేది నువ్వు నేను ఒక్కడే. అన్నా మేము ఉన్నామన్నా అని ఒక గుంపు అంటుంది మన సంఘంలో. ఉంటారా? ఉండరు. అర్థమైందా? ఏదైనా ఇస్తాడు అని అంటారు. మనం ఇచ్చేదానికి మనకేం లేకపోతే పోతారు. ఎవడు ఉండడు. మేము ఉంటామనంటే వాళ్ళ మాట నమ్మి నువ్వు పోయినావు అనుకో, సున్నానే, ఏం ఉండవు. ఒక్కడు మిగిలిపోయాడు. లోన్లీనెస్. దేవుడు అలాగే చేస్తాడు. మనకు పాట నేర్పించేదానికి దేవుడు అలాగే చేస్తాడు. ఎవరు ఇప్పుడు ఆదుకుంటారు? వచ్చి మామ వచ్చినాడు, ఆయనకి ఏదో చెప్పి ఆయన పంపించేసినాడు. మామ కొడుకులు వస్తారా?
నీ బంధువులు వస్తారా? ఎవరు వస్తారా? ఒక సేవకుడు అంటాడు, అన్న లెటర్ ఇయ్యన్న చాలు, మా బంధువులు 200 మంది ఉన్నారన్న, నేను పోయి ఆక్రమిస్తాను సంఘాన్ని, మందిరాన్ని అన్నాడు. పేరు చెప్పండిలే, లేడు కాబట్టి చెప్తున్నా. 200 మంది ఉన్నారట, మా బంధువులు వస్తారన్న, వాళ్ళు చూస్తే అడలన్నా. ఈయన అడలైపోయి పారిపోయినాడు. ఏమైనారే నీ 200 మంది బంధువులు? ప్రగల్భాలు పలికితే నువ్వు ఏమి సేవ చేయలేవు. నేను ఒక్కడనే కదా పంపింది, నువ్వు ఒక్కడు నిలబడాల్సిందే. ఒక్కడు మిగిలిపోయినాడు, ఏ దిక్కు దేశేలే. అప్పుడు గుర్తు వస్తాడు దేవుడు. ఆధారం నీవే కదయ్యా, నాకు ఎవరు లేరు, నీవే కదా నా ఆధారం అని అప్పుడు అంటావు. దాని కొరకే దేవుని యొక్క సేవలో కొన్నిసార్లు ఒంటరితనాన్ని మనం అనుభవించవలసి వస్తుంది. ఒక్కడే మిగిలిపోయాడు, ఎవడు తోడ్పడు, ఎవడు వస్తానన్నటువంటి వాడు రాడు, మీకు సపోర్ట్ మేమన్నా అన్నటువంటి వాడు సపోర్ట్ చేయడు, ఒక్కడే మిగిలిపోతాం. అయితే నేను నిన్ను విడువను, ఎడపైనని వాగ్దానం చేసే దేవుడు ఉన్నాడు. ఇదిగో సదాకాలం నేను మీతోనే ఉన్నాను. మనం చేసినటువంటి బోధలు అప్పుడు గుర్తొస్తుంది. ఇమ్మానుయేలు దేవుడు, ఎల్షదాయి దేవుడు, యెహోవా ఈరే అని బోధలు చేసినామే అప్పుడు గుర్తొస్తుంది, అంతవరకు గుర్తురావు. దేవుడా నీవే అని ఏం చేసినాడు? ఒక్కడు మిగిలిపోయిన ఒక నరుడు. ఎవరా నరుడు? ఎవరా నరుడు? డౌటా? ఎవరయ్యా? పాలన చెప్పు, ఎవరయ్యా నరుడు? నోరు తెరవేయా. ఎవరా నరుడు? యేసుప్రభు ఆ నరుడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి రాకముందు అక్కడక్కడ నరుడుగా కనబడ్డాడు, ఆయన దూతగా కనబడ్డాడు. ఆయన ఆ నరుడు యేసుప్రభువే. నిత్యుడగు తండ్రి, నిత్యుడగు కుమారుడు. కుమారుడు అంటే నిత్యత్వంలో ఉన్నటువంటి వాడు ఆయన. నరుడు వచ్చినాడు బలపరిచేదానికి, మనల్ని రక్షించేదానికి శరీరధారిగా వచ్చినాడు ఈ లోకానికి, నరుడుగా వచ్చినాడు. దేవుడు ఒకడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడు. ఆ నరుడు ఎవరో? క్రీస్తు యేసే. నరుడుగా వచ్చినటువంటి దేవుడు, మానవుడైనటువంటి దేవుడు. అర్థమవుతుందా? ఆయన ఒకటే కదా చెప్పగలిగినాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అని చెప్పి వాగ్దానం చేసి కదా ఆయన పోయింది పరలోకానికి. కాబట్టి ఆ నరుడు ఆ సమయంలో నరుడుగా వచ్చినాడు. ఏది కారణం ఏంటి? వాడు తిప్పలు పడుతున్నాడు, భయపడుతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు, నేను చంపేదానికి వస్తున్నాడు. ఇన్ని చేసినా, నేను ఇన్ని ప్రయత్నాలు చేసినా ఇవన్నీ విఫలమైతే నా గతి ఏంది? నాకు ఎవరు ఉన్నారు? ఈ అడవిలో ఎవరున్నారు? నాకు ఈ అరణ్యంలో ఎవరు నాకున్నారు? మిక్కిలి భయంలో ఉన్నప్పుడు పలకరించే నరుడు ఆయన. పొండి అద్దరికి పొండి శిష్యులను పంపించేసినాడు. చీకటి, చెమ్మె చీకటి, భయంకరమైనటువంటి తుఫాను లేచింది, వర్షాలు. ఏందయ్యా మనల్ని పంపించేసి ఆయన అక్కడ పోయినాడు, కొండకు పోయినాడు. ఏంది మన గతి? ఈ తుఫాన్లు ఎవరు మనలను ఆదరిస్తారు, ఎవరు మనల్ని తప్పిస్తారు, ఎవరు మనకు సాయం చేస్తాడు అని ఆందోళనలో ఉన్నారు శిష్యులైనటువంటి వారు. అప్పుడు 4వ జామున వచ్చి, నేనే, భయపడకండి, ధైర్యం చేసుకోండి. వాళ్ళు ఏమనుకుంటున్నారా? భూతం అనుకుంటున్నారు. చీకట్లు ఏమనుకుంటున్నారు? పరిస్థితిని బట్టి మనం కూడా అలాగనే అనుకుంటాం. మనుషులు కదా మనం. మంచోడిని చెడ్డోడు అనుకుంటాం, చెడ్డోడిని మంచోడు అనుకుంటాం. మోసం చేసేటువంటి వాడిని నమ్మకస్తులు అనుకుంటాం, నమ్మకస్తులైనటువంటి వాడిని మోసగాడు అనుకుంటాం.
మానవ బలహీనమైనటువంటి మనసు. నేనే అని పలకరించినటువంటి నరుడు. దానికి ఆయన వచ్చింది. ఆయన నరుడైనా ఆపత్కాలంలో అనుకూలమైనటువంటి సహాయం చేసేటువంటి వాడు. కాబట్టి గట్టిగా పట్టుకున్నాడు ఆయన. నువ్వు ఒకడు దొరికినావు నాకు, నన్ను దాటిపోకు. ఏం చేసినాడు? 24వ వచనంలో, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. ఇద్దరికి కుస్తీ. ఆయన విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నరుడు ఇదిరేమో వదిలిపెట్టాడులే, కాలు గట్టిగా పెట్టేసినాడు. అయ్యి నన్ను వదిలిపెట్టను. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను. ఎట్లా వచ్చినావు? నా బాధలో ఉన్నా, నేను కష్టంలో ఉన్నా, ఆపదలో ఉన్నా. కాబట్టి ఏదో ఒకటి నాకు చేసిపో. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవా నేను విడువను, నన్ను దీవించు వరకు. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. నన్ను దీవించు వరకు. దేవా నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు. నన్ను దీవించు వరకు. గట్టిగా పట్టు, మొండి పట్టు. సేవకులైనటువంటి మనకు ఏం పట్టు ఉండాలా? ఊడుం పట్టు ఉండాలా? ఏం పట్టు ఉండాలా? ఊడుం పట్టు ఉండాలా? అర్థమైందా? ఊడు మాంసం తింటే నడుముకు బలమట. ఎంతమంది అయినా కొట్టు, బలం. ఊడుం పట్టు ఉండాలా, పట్టుదల. గట్టిగా పెట్టేసినాడు. నేను నిన్ను విడిచిపెట్టను. ఎట్లా వచ్చినావు కదా, నన్ను ఆశీర్వదించు. తెల్లవారుతుందయ్యా, వదిలిపెట్టినాను. విడిచిపెట్టను. ఒక తన్ను తన్నాడు. ఎక్కడ తన్నాడు? అది ఆడ ఉంది కదా, తుంటి నరం మీద. మనిషి తంతేనే మనకు కింద మీద అవుతామే, ఆయన తంతే నరమే తెగుతుంది. తుంటి నరమే తెగుతుంది. తెగింది. ఒక్క తనుదంతే కింద పడ్డాడు. అయినా ప్రాకి గట్టిగా పట్టుకుంటున్నాడు. నువ్వు నన్ను తన్నా సరే, నువ్వు ఏం చేసినా సరే, నన్ను మాత్రం దీవేసి. అప్పుడు సల్లగా అంటున్నాడు, ఏంది నీ పేరు అన్నాడు. ఏమన్నాడు? తెలీదా దేవునికి పేరు? నువ్వు ఎవరో నువ్వు తెలుసుకో. 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా, 40 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా, నీవు ఎవరో నువ్వు తెలుసుకో. యాకోబునే ప్రభువా, నేను బలహీనుడినే ప్రభువా, నేను మోసగానే ప్రభువా. ఇది నా జన్మములో బ్లడ్లో నుండి వచ్చినటువంటి బుద్ధి. నేనేం చేయను? తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన యొక్క యుక్తిని ఒప్పుకున్నాడు, తన బలహీనతను ఒప్పుకున్నాడు. అదే దేవుడు కోరేది. ఎన్నిసార్లు నువ్వు పడిపోతావు, దేవుని తెలీదా నేను ఎందుకు సేవకు పిలిచినాడు? అరే, మనకంటే విశ్వాసాలు ఆత్మీయంగా ఉంటారయ్యా. మనం ఏమో బోధన చేస్తాం. మనకంటే ఆత్మీయంగా ఉండేటువంటి విశ్వాసాలు ఉన్నారు. ఎప్పుడైనా గుర్తించినావా నీ యొక్క సంఘంలో? మనకంటే భక్తి పరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. మనకంటే ప్రార్థన పరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. మనకంటే నమ్మకస్తులైనటువంటి వారు ఉన్నారు. గుర్తించినవా? వారిని కంపేర్ చేసుకుంటే మన వాళ్ళకంటే తక్కువనే. పురుగు వంటి యాకోబు, బలహీనమైన. నేను బలహీనుడినే ప్రభువా, నేను తప్పిపోయేటువంటి వాడినే, పడిపోయేటువంటి వాడినే. ఇది నా మనస్తత్వం. నేను ఏం చేయను? పడేసుకోవడం ఆయన కరుణ కలిగినటువంటి హస్తం మీద, అంతే. ఇంక దానికంటే ఇంక వేరే మార్గమేలే. ఇట్లా నీ లోకంలో పోయిన బతకగలుగుతావా? సేవను వదిలిపెట్టి చెప్పరు?
సేవను వదిలిపెట్టిపో, బతుకుతావేమో. బతకలేవాడా? ఎందుకు? తల్లి గర్భములోనే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు రూపింపబడకముందే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచినాడు. నిన్ను ఎక్కడ పోయి బతుకుతావు? నువ్వు తప్పిపోయినా, పడిపోయినా, నీ పరిస్థితులు ఏమైనా ఆయన వదిలిపెట్టకు. మనకు గత్యంతరమే లేదు. అర్థమవుతుందా? ఉన్నయండ్రి వేరే గది ஒருவரில்லையே சாமி, உம்மையன்றி வேறே கதி ஒருவరిల్లయే సామి. అద్భుతమైనటువంటి పాట ఇది. తమిళ్లో సిలువలో, అది సిఎస్ఐలో మేము పాడేటువంటి వాడు. నీవి లేకపోతే నాకు గతి ఎవరున్నారయ్యా? నీవే మా యొక్క గత్యంతరం. ఎక్కడ పోమంటావు? తప్పు చేసినా నిజమే, పాపం చేసినా నిజమే, పడిపోయినా నిజమే. నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడ పోవాలా? నీ సేవని విడిచిపెట్టి నేను ఏం చేయగలుగుతాను? నీవేయా మా యొక్క గతి. ప్రతి సేవకుడు మన బలహీనత మనకు తెలుసు. ఏం నటించేదానికి అవసరం లేదయ్యా. ఏమి మన యొక్క నాటకాలన్నీ బయటకు వస్తుంది. ఎంతకాలం నటిస్తాం? ఎంతకాలం నటిస్తారు? భక్సింగ్ గారు అప్పుడప్పుడు కొన్ని మంచి ఉదాహరణలు చెప్పేటువంటి వాడు. ఏ డే విల్ కమ్, ఒకరోజు వస్తుంది మన యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది. నువ్వు ఎంత దాచిపెట్టినా మరుగైనది ఏదియో బయలుపడకపోదు. ఒకరోజు బయటికి వస్తుంది. అరే ఇటు అనుకున్నామే, ఇటు ఇంత పనికి మళ్ళీ పని చేసినాడే. ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు గతి. వేరే మార్గం అనేది లేదు. అర్థమవుతుందో? కనుక ఉన్నంత వరకు, చేతినంత వరకు ఆయన గట్టిగా పట్టుకో, ఆయన అడుక్కో, సరి చేసుకో. అవును ప్రభా, నేను యాకోబునే, నేను బలహీనుడినే, ఇది నా యొక్క మనస్తత్వం, ఇది నా యొక్క బుద్ధి, తప్పిపోయేటువంటి మనస్తత్వం, ఇదే నా బుద్ధి. నన్ను ఎవరు సరి చేయగలుగుతారు? నువ్వే సరి చేయాలి. ఆయన కరుణా హస్తం మీద మనల్ని మనం పడవేసుకుంటే ఏం పొందుతాం? కనికరం పొందుతాం. ఏం పొందుతాం? కనికరం పొందుతాం. సమయోచితమైనటువంటి సహాయం నిమిత్తము ఏం పొందినట్లు? కృప పొందినట్లు. గనుక మొక్కుబడి చేసిపోయినావు, 20 సంవత్సరాలు అయింది, గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఎలాగ నువ్వు సమకూర్చబడతావు? ఎలాగ మరలా నీ యొక్క మొదటి స్థితికి నువ్వు రాగలుగుతావు? నేను నీతో చెప్పినటువంటి మాట గుర్తుంది కదా నీకు. నేను మరలా నిన్ను తీసుకొస్తాను చెప్పినాను కదా. ఎక్కడైతే తన యొక్క నిజ స్థితిని ఒప్పుకున్నాడో అక్కడ దేవుడు ఏం చేసినాడు? అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమన్నాను. అందుకు ఆయన, నీవెందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి, అక్కడ ఎక్కడైతే తన యొక్క నిజ స్థితిని ఒప్పుకున్నాడో, తన యొక్క పాపను ఒప్పుకున్నాడో, తన యొక్క బలహీనతను ఒప్పుకున్నాడో, అక్కడ అతని ఆశీర్వాదం. నీకు కావాల్సింది ఏంటి? ఆశీర్వాదం. ఎన్ని పేర్లు చెప్పాలి నీకు? ఎన్ని పేర్లు ఉన్నాయి నాకు? ఐఆమ్ దట్ ఐఆమ్. ఉన్నవాడను అనువాడను. నేను ఉన్నాను కనుక నీ దగ్గర వచ్చిన, నా పేరుతో నీకేం పని? నేను ఎప్పుడు ఉన్నటువంటి వాడిని. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. గనుక
అక్కడ అతన్ని ఆశీర్వదించాను. దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని సామెతలు ఉంది కదా, ఉందే లేదా? ఏంది ఐశ్వర్యం అంటే? డబ్బులా? సేవకుల దగ్గర ఎక్కడ ఉంటాయి డబ్బులు? ఉంటే కొద్దిగా ఉంటుంది కానీ కోట్లు ఉన్నాయా, లక్షలు ఉన్నాయా? 4:19 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, తన మహిమైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. ఆయన దగ్గర ఉండే ఐశ్వర్యం ఎప్పుడు ఏం కావాలన్నా దేవుడు తీరుస్తాడు. ఆయన ఐశ్వర్యం మన యొక్క ఐశ్వర్యం. మాట మారింది. తొడగూటి మీద దేవుడు కొట్టాడు. ముఖాముఖిగా దేవుణ్ణి చూసినాడు కనుక ఆ సొలొమోనుకి ఏమని పేరు పెట్టాడు? పెనియేల్. పెనియేల్ అంటే దేవుని యొక్క ముఖం. మనకు కావాల్సింది ఆయన ముఖ దర్శనమే కదా. యేసు ప్రభుని ముఖ దర్శనం, అది ఆయన ముఖ దర్శనం మనకు కావాల్సింది. తర్వాత మాట పెనియేల్ అని పేరు పెట్టిన తర్వాత అతడు పెనియేల్ నుండి సాగిపోయి, నేను చెప్పినాడు కదా ఆయన స్టార్టింగ్ గోయింగ్ క్లోజింగ్, సాగిపోయింది ప్రయాణం. అర్థమవుతుందా? సాగిపోయాను. పోయినప్పుడు ఏంటట? చీకటి అనుభవము. ఇప్పుడు సూర్యుని యొక్క ఉదయం, వెలుగు. ఎవరు ఆ సూర్యుడు? నీతి సూర్యుడు అని మలాకి 4:2 రాయబడి. ఆ నీతి సూర్యుడు మనకేమిస్తాడయా? ఆరోగ్యం ఇస్తాడు. నీతి సూర్యుడు ఆయనే. ఎప్పుడు చీకటి ఉండదు, సూర్యోదయం, వెలుగు వస్తుంది. కాబట్టి యెషయా-గ్రంథం 60లో లెమ్ము తేజరిల్లుము, వెలుగు వచ్చింది. చీకటి బతుకు ఎంతకాలమో, చీకటిలో ఇంకా నిద్రపోతుంటావు. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. ఎంత సమయం పడుకుంటావు? ఇంకా ఎంత చీకటి, ఎంతకాలం ఉంటావు చీకటిలో? సూర్యుడు ఉదయించాడు. ఇంకా తర్వాత ఏషా వచ్చినాడు, కలుసుకున్నాడు. వాని యొక్క మనసే మారిపోయింది. యాకోబు మనసు మారిపోయింది కాబట్టి ఏషావు కూడా మారిపోయినాడు. ఎంత మార్పు చూడండి. ఆ 33వ అధ్యాయంలో చూస్తే ఏషావును చూసినప్పుడు అతడు సమీపించు వరకు, ఏషావును సమీపించే వరకు 3వ వచనములో 7 సార్లు నేలను సాగిలపడ్డాడట. మాట మారింది, ప్రవర్తన కూడా మారింది. ఎంత తగ్గింపు వచ్చిందో. ఆడు మూర్ఖుడే, ఆడు నరహంతకుడే, కక్షదారుడే. 7 సార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు సమాధానం పడేదానికి 7 సార్లు అయినా, ఎన్నిసార్లు అయినా దండం పెట్టు. వాడు ప్రైజులాడు అన్నాడు, ప్రైజులాడని చెప్పు. వాడు పలుకు. నీకు కావాల్సింది ఏంది? సమాధానం. మనం 7 మార్లు నేలను సాగిలు పడినప్పుడు ఏషావు అది ఎదుర్కొన, ఒరే ఎందుకు పరిగెత్తున్నాడు? చంపేదానికి పరిగెత్తున్నాడా? కాదే. చూడండి, అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి సీన మారిపోయింది. 16:7 సామెతలో ఉంది. ఏమని చదువు? ఒకని మార్గం యథార్థముగా ఉంటే అతని యొక్క శత్రువులు కూడా 16:7 చూశారండి. మాట మారింది, ప్రవర్తన మారింది, నడక మారింది. కుంటుకుంటూ నడిచినాడట.
ఎట్లా నడుస్తున్నాడు? తుంటి నరం తెగింది కదా, కుంటుకుంటూ నడుస్తున్నాడు. ఏం నరక ఇది? దేవుడిని యొక్క మార్గంలో నడిచేటువంటి నూతనమైన నడక, ఆత్మీయమైన నడక, వెలుగు నడక, జ్ఞానముతో కూడినటువంటి నడక, ఆయన్ను అనుసరించేటువంటి వారు ఆయన వలే నడుచుకునేటువంటి నడక, జ్ఞానం కలిగినటువంటి నడక. నడక అంటే ప్రవర్తన మారుతుంది. మాట మారింది, ప్రవర్తన మారింది, నడక మారింది. కాబట్టి సేవకులు మనం ఎంత చెప్తున్నాం కాబట్టి మాటలో మార్పు రావాలా, వైఖరిలో మార్పు రావాలా, ప్రవర్తనలో మార్పు రావాలా, మనం నడిచేటువంటి నడకలో ఏం రావాలా? ఎవరు నమ్మరు మారకపోతే మనం. ఇంకా తర్వాత అందరినీ నలుగురు భార్యలు, పిల్లలు, 11 మంది అందరు దండం పెట్టండి. పెద్దనాయనకి దండం పెట్టరా, రాయలు ఇట్రా, ఏసే పెట్టరా. అప్పుడు బెన్యామిన్ పెట్టలే, రా దండం పెట్టరా. పెద్దనైనా వందనాలు, అందరితో దండం పెట్టించినాడు. యాకోబును బట్టి, అతని యొక్క ప్రవర్తనను బట్టి ఆ మొరటు మనిషి మారిపోయినాడు. ఆయన మనల్ని బట్టి మన సంఘం మారాలా. మనం మారకపోతే మన సంఘం ఎట్లా మారుతుంది? బోధలు బాగుండవచ్చు కానీ మన మాట మారకపోతే, మన ప్రవర్తన మారకపోతే, మన వైఖరి మారకపోతే, మన యొక్క నడక మారకపోతే ఎవరు మారరు. అంతేనా? ఎంత చెప్పినా అంతేనా? ఎందుకు అంతే? నీ ప్రవర్తన మార్పులే, నీ నడకలో మార్పులే, నీ మాటలో మార్పులే, అంతే. నువ్వు ఎంత, నువ్వు అంతే. యథా రాజా తదా ప్రజ. కాపరి ఎట్టనో గొర్రెలు కూడా అంతే. ఎందుకు తిరుగుబాటు చేస్తారు? అంతే. కనుక దేవుని యొక్క సేవకులు మీరు బాగా ధ్యానించుకోవచ్చు. యాకోబు యొక్క జీవితం, ఈ లైఫ్ హిస్టరీ, అబ్రహాం యొక్క జీవితం, ఇసాక్ యొక్క జీవితం, యాకోబు యొక్క జీవితం, ఇవన్నీ స్టడీ చేయండి. స్టడీ చేసి పాయింట్లు నోట్ చేసుకోండి. ఏ ఏ పాఠాలు మనం నేర్చుకోగలం వారి యొక్క జీవితంలో. ఇటువంటి వాడిని పురుగు వంటి యాకోబు నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు నా దృష్టికి ప్రశస్తమైనటువంటి వాడు, నీవు నా సేవకుడు. నువ్వు ఎన్ని సంఘాలు కట్టినాడయ్యా యాకోబు? నీవు నా సేవకుడు. ఎంత గొప్పగా అతన్ని గణపరిచినాడు, హెచ్చించినాడు. నీవు నా దృష్టిలో చాలా ప్రశస్తమైనటువంటి వాడు, నీలో నుండి నీ సంతానం నుండి రాజులు వస్తారు. సేవకుడు అంటే ఏంటి? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడే సేవకుడు. నెబుకద్నెజరు నా సేవకుడు అన్నాడు, కోరేషు నా సేవకుడు అన్నాడు. ఏంటి దాని అర్థం? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినారు వాళ్ళు. నువ్వు పెద్ద పెద్ద మందిరాలు కట్టకపోవచ్చు కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడు దేవుని యొక్క సేవకుడు. అందరూ అంటున్నారు కదా విశ్వాసులు, వాళ్ళందరూ కూడా సేవకులే. అంట్లు తోమేటువంటి వాళ్ళు సేవకులే, ఊడ్చేటువంటి వాళ్ళు సేవకులే, వంట చేసేటువంటి వాళ్ళు సేవకులే, వడ్డించేటువంటి వాళ్ళు సేవకులు, అందరు సేవకులయ్యా. ఇది ఏంటి? కొత్త నిబంధనలో మనం ఉన్నాం. మనమందరం పరిశుద్ధమైన యాజకులు, పరిశుద్ధ ఆత్మ సంబంధమైన బలులు అర్పించేటువంటి పరిశుద్ధ యాజకులు. కనుక దేవుని యొక్క సేవకులంగా మన యొక్క జీవితంలో పట్టుదల, అతన్ని మార్చగలిగింది అతని యొక్క ప్రార్థన. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన! తర్వాత కూడా మీరు చదువుకోండి. ఎవరు వాగ్దానం చేసినావు కదా ప్రభా, నువ్వు పొమ్మంటే కదా నేను వచ్చిన, మేలు చేస్తా అన్నావు కదా, నా స్వభావం తెలుసు, నేను ఎటువంటి వాడిని తెలుసు, నేను ఎట్లా పడిపోతానో తప్పిపోతానో నీకు తెలుసు, నాకున్నటువంటి నాలెడ్జ్
గ్రహింపు ఎంతవరకు ఉందో తెలుసు. తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో క్షమాపణ కోరినాడు. నువ్వు చెప్తే వచ్చినాను ప్రభా, నువ్వు ఏం చేస్తావు చెయ్యి. ఏదేదో ప్లాన్లన్నీ చేసినా ఇవన్నీ పాస్ అవుతుందని నాకేం తెలుసు, ఫెయిల్ కావచ్చు, విఫలం కావచ్చు. నీవే నా దిక్కు, నీవే నా గురి. కాబట్టి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, సహాయము ఎక్కడి నుండి వస్తుంది మనకు? సహాయము రాజకీయ నాయకుల నుండి వస్తుందా? ధనవంతులైనటువంటి వారి వద్ద నుండి వస్తుందా? ఎక్కడి నుండి వస్తుంది సహాయం? భూమి ఆకాశములను సృజించిన యెహోవా యొద్ద. యెహోవా అంటే సర్వశక్తి కలిగినటువంటి వాడు, సర్వాధికారి. అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి, ఆయన దగ్గర నుండి రావాలి అంతే. ఎవడు ఇస్తానని వాడిని వెంట పరిగెత్తుకో. అర్థమవుతుందా? ఏం ఆశించకు. దేవుడే నీకు అవసరాన్ని బట్టి దేవుడే పంపిస్తాడయ్యా నీకు. సింహంలాగా మనం ప్రభు కొరకు నిలబడాలి. సేవకులమైనట్టు అన్నిట్లో కూడా మాదిరిగా ఉండాలి. మితంగా తినేదాంట్లో కూడా మితంగా ఉండండి, అన్నిట్లో మితంగా ఉండాలా. ఆయన అంటున్నాడు కదా, నేను బోధించిన తర్వాత ఒకవేళ నేనే భ్రష్ణ అయిపోతానేమో అని నా శరీరమును. భయంకరమైన శరీరం అయ్యేది. మనను గురించి మనకు పెద్ద హై ఎస్టిమేషన్ ఉంటుంది ఏమో, కానీ యు ఆర్ స్టిల్ ఇన్ ద బాడీ. పాప శరీరంలోనే మనం ఉన్నాం. ఎప్పుడు పడిపోతామో, ఎప్పుడు ఏం జరిగిపోతుందో మనకు తెలియదు. నా శరీరంలో ఏ మనిషియు నివసించడంలే. ఈ శరీరాన్ని నమ్మకం. శోధనలు ఏ వయసులోనే వస్తుంది. 86 ఏళ్ళు 90 ఏళ్ళు తప్పిపోయినటువంటి వారు లేరు, పడిపోయినటువంటి వాళ్ళు లేరు. ఉండరా లేరా? ఉండరు. మరి నువ్వు గ్యారెంటీగా చెప్పగలుగుతావా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి విమర్శించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇన్ని ఉంటాయి. అవన్నీ చెప్పడు. 1-2 ఎవరిన కనబడితే అది ప్రచారం చేస్తూ ఉంటాడు. నువ్వేం పర్ఫెక్టా? ఎవరు పర్ఫెక్ట్ లేరు ఇక్కడ కూర్చున్నటువంటి వారు. కనుక మన ఒకే గురి ఏంటంటే సరి చేసుకుంటూ పోవాలా. స్టార్టింగ్, గోయింగ్, క్లోజింగ్. ఈ కొనసాగే ఈ జీవితంలో మనం ప్రభుకు అప్పచెప్పుకోవడం, ప్రభు మీద ఆధారపడడం, మన యొక్క తప్పులను ఒప్పులను ప్రభు దగ్గర ఒప్పుకోవడం, సరిదిద్దుకోవడం. అప్పుడు మనకు సూర్యోదయం, వెలుగు. చీకటి గతించను, మన వెలుగు సంబంధం తప్పకుండా ఆయన నీ మీద ప్రకాశించును. ఎప్పుడు? నువ్వు ప్రభుకు అప్పచెప్పుకోకుండా ఊరికే సమర్థించుకుంటా ఉంటే దేవుడు ఎట్లా ప్రకాశింపజేస్తాడు తన యొక్క ముఖ కాంతిని? ఈ కొన్ని తలంపులతో కొంత సమయము మనం ప్రభుకు అప్పచెప్పుకొని ప్రార్థనలో గడుపుతాం. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. దేవ నిన్ను నేను విడువను, నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. నేటి నుండి మమ్ము నీవు ఆశీర్వదించేదవంచు. నేటి నుండి మమ్ము నీవు ఆశీర్వదించేదనంచు. మాధురుదయ కోర్కెల్లా సఫలపరచువాడా, సఫలపరచువాడా. దేవ నిన్ను
నేను విడువను నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. గుండె జారిపోవునట్లు మండి పడుచు శత్రువురేగా, గుండె జారిపోవునట్లు మండి పడుచు శత్రువురేగా. అండయై మమ్ము ఆదరించు బండయైనా క్రీస్తు ప్రభు, బండయైనా క్రీస్తు ప్రభు. నేను విడువను నన్ను దీవించు వరకు, నన్ను దీవించు వరకు. చేయండి.